ఇస్ బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జలసౌదాలో ఇరిగేషన్ అధికారులతో ఎన్డీఎస్ఏ అధికారులు భేటీ అయ్యారు. ఇక ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా అధికారులతో సమావేశం నిర్వహించారు. 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, సీపేజ్లపై ఎన్డీఎస్ఏ బృందం వివరాలు సేకరించింది. 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై వివరాలు సేకరించింది. ప్రాజెక్టు పరిశీలనలో తేలిన అంశాలపై అధికారులతో నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చర్చిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చే అంశంపైన కూడా చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యూ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీతో ఇరిగేషన్ అధికారుల సమావేశం దాదాపుగా 2.5 గంటల పాటుగా కొనసాగుతూ ఉంది. ఈ 2 రోజుల పాటు నిపుణుల కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పూర్తిగా వివరాలను కూడా సేకరించారు. మొదట మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్ళినటువంటి ఎన్డీఎస్ఏ టీం అక్కడ ఎక్కడైతే మేడిగడ్డ పిల్లర్లు కుంగాయో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా వాళ్ళు అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడి నుంచి వాళ్ళు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సీపేజ్లు లీకేజ్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. 2 రోజుల పాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాలను వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను బ్యారేజీలను పరిశీలించడమే కాకుండా అధికారులను కూడా పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అంటే ఎప్పుడు ఈ బ్యారేజీలకు సంబంధించి మేడిగడ్డకు సంబంధించి ఎప్పుడు కుంగుబాటు గురి అయింది, ఆ తర్వాత అన్నారం, సుందిళ్లకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వాళ్ళు అధికారులను అడిగి అన్ని వివరాలు అయితే తీసుకున్నారు. ఇక కాళేశ్వరం రిజర్వ్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ప్రాజెక్టు దానికి సంబంధించి అన్ని వివరాలు అంటే ముఖ్యంగా దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన డిజైన్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులు సాయిల్ టెస్ట్ రిపోర్ట్లు కావచ్చు, మిగతా అన్ని వివరాలను కూడా అధికారులు అయితే వాళ్ళు సేకరించారు. ఈరోజు జలసౌదలో అధికారులతో సమావేశమై దానికి సంబంధించి కూడా చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. గతంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చైర్మన్గా ఉన్నటువంటి అయ్యర్తో ఆయన ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ డ్యామ్ సేఫ్టీ టీంకి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సమక్షంలోనే 6 సభ్యుల టీం దీనికి సంబంధించి అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో చేపట్టాల్సినటువంటి చర్యలపై అధికారులతో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈరోజు సమావేశానికి ఇటు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాతో పాటు మిగతా అధికారులు ఉన్నారు. వీళ్ళతో పాటుగా ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆ డిజైన్ తయారీలో పాల్పంచుకున్నటువంటి అధికారులు వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి అయితే పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు 2 రోజుల పర్యటనలో వాళ్ళు కీలక అంశాలను అయితే సేకరించారని చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్న అంశాలపై ఈరోజు అధికారులతో చర్చిస్తున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీకి సంబంధించి 4 నెలల సమయం ఇచ్చారు. ఆ 4 నెలల్లో పూర్తి స్థాయిలో ఒక నివేదికను ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు నిపుణుల కమిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ఒక నివేదిక ఇస్తే రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే అంశాలని ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడే ఇరిగేషన్ సెక్రటరీ కూడా వచ్చారు ఆ సమావేశం నుంచి, రాహుల్ బొజ్జా. ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఇక్కడ రాహుల్ బొజ్జా వచ్చారు, ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సమావేశం నుంచి రాహుల్ బొజ్జా ఇప్పుడే బయటకు వచ్చారు. ఆయన దానికి సంబంధించి కూడా వివరాలు చెప్పడానికైతే నిరాకరిస్తున్నారు. సమావేశం కొనసాగుతుంది, తాను సమావేశం నుంచి వెళ్తున్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఒక 2 రోజుల పరిశీలనలో తేలినటువంటి అన్ని అంశాలను కూడా
ఒక నివేదిక రూపంలో ఇవ్వబోతున్నారు. సునీల్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందాక కూడా మీరు మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా అధికారులు మాట్లాడడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకు ఇంత గుప్తంగా సీక్రెట్ గా మెయింటైన్ చేయడానికి దీనికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అధికారులు పూర్తి స్థాయిలో ఇంకా వాళ్ళు చాలా అంశాలను రాబట్టాల్సి ఉంటుంది, అంటే తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 13 అంశాలకు సంబంధించి వాళ్ళు ఇప్పటికీ అధికారులను వివరణ కోరారు. దానికి సంబంధించి ఒక నోట్ కూడా ఇచ్చారు. వాటిని అన్నింటిని కూడా సిద్ధం చేయాలన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా తమ వద్ద ఉన్న రికార్డులు అన్నింటిని కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో వాళ్ళు అధ్యయనం చేసి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నివేదిక ఇవ్వడానికి కూడా కొంత సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళు ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలు కూడా బయటికి చెప్పడానికి నిరాకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. సునీల్, ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి తీసుకురావడానికి అధికారులు సాయశక్తులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే దశలో దాదాపుగా ఎంత టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఎస్, ఈ ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత సుందిల్లా అన్నారం సిపిఐ లీకేజ్లకు సంబంధించి ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమ్యూనిటీ వాళ్ళు అన్ని అంశాలను అయితే పరిగణలోకి తీసుకొని ఇటు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను బట్టి ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ కమిటీకి 4 నెలల సమయం ఇచ్చారు. అంతకంటే ముందుగా ఎంత వీలైతే అంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అప్పీల్ చేశారు. ఆ కమిటీ మరి ఎన్ని రోజుల్లో నివేదిక ఇస్తుంది అనేది చూడాలి. ఏం సూచనలు చేస్తుంది ఆ డ్యామ్కి సంబంధించి, ఎందుకంటే వర్షాకాలం లోపు ఆ డ్యామ్కి సంబంధించి మరమ్మతులు చేస్తే వచ్చే సీజన్కు సంబంధించి నీటి విడుదలకు కావచ్చు రైతాంగానికి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు తగిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మరి దీనికి సంబంధించి నిపుణుల కమిటీ ఎంత టైం తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. వాళ్ళకైతే 4 నెలలు గడువు అయితే ఇచ్చారు. ఆ గడువులోగా పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక నివేదిక ఇస్తారా, లేకపోతే మరికొంత సమయం తీసుకుంటారా, అంతేకాకుండా అంతకంటే ముందే నివేదిక ఇచ్చి దానికి సంబంధించి అంటే ఎటువంటి మరమ్మతులు చేపట్టాలనేది పూర్తి స్థాయి నివేదిక ఇస్తారనేది కూడా కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంటుంది. సునీత. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.